పన్నీర్ మకానా రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, మకానా పౌడర్, నెయ్యి, జీడిపప్పు పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, కోకోనట్ మిల్క్ పౌడర్, బ్రెడ్ పౌడర్, డ్రై ఫ్రూట్, పాలు. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పూల్ మఖానాని చేస్తారా? పౌడర్ గా చేశాను. అన్ని ఇక్కడ చూస్తే అన్ని వైట్ ఇంగ్రీడియంట్స్ చేసుకున్నాను. పైన కొంచెం డెకరేషన్ కి డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేసేస్తే ట్రై కలర్, మన ఇండియన్ ట్రై కలర్ వచ్చేస్తుంది. సో ఎలా అయినా ట్రై కలర్లో చూపించాలి. ఓకే, అయితే సో ముందుగా ప్రాసెస్ చెప్తారా? ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. అవును, న్యాచురల్ కలర్స్ ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ చేయవచ్చు. పూల్ మఖానా వేయించి పౌడర్ చేసేది ఇప్పుడు వేయించు అక్కర్లేదు, మామూలుగా పౌడర్ చేసేసి ఇప్పుడు కొంచెం నెయ్యిలో వేయించి ఒక స్పూన్ అంతా నెయ్యి వేయండి. పూల్ మఖానా పౌడర్ చాలా ఈజీ రెసిపీ ప్రవీణ ఇది. అంటే జస్ట్ అలా మనం ఒక 5 minutes అలా ఫ్రై చేసేసి ఇమ్మీడియట్ గా కలిపేసుకుని బాల్స్ లాగా, రోల్స్ లాగా నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అయినా చాలా బిజీగా ఉంటాం కదా ఈ రోజు, ఇంట్లో పిల్లలందరూ హడావుడిగా ఉంటుంది. ఎంత తక్కువలో అయిపోతే అంత మంచిది, వాళ్ళతో మంచిగా మనం కూడా టైం స్పెండ్ చేయవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. సో ఫస్ట్ మనం పౌడర్ చేసిన పూల్ మఖానా పౌడర్ని నెయ్యి వేడెక్కగానే వేస్తాము. పేలాన్ని పౌడర్ చేస్తే ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. కొంచెం గాలి వచ్చినా ఎగిరిపోయేలాగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా. ఇదేనా మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నారా? అక్కర్లేదు, చూచాయిగా వేసేసుకోవచ్చు. వేసేనా? చాలు చాలు. ఇది ఇలా మనకి ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం పాలు వేయంగానే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం రంగు మారకుండా మనం చూసుకోవాలన్నమాట అది. అవును. ఇప్పుడు పన్నీర్ కూడా గ్రేటెడ్ పన్నీర్ వేసేసి మొత్తం పన్నీర్ అయితే మొత్తం. అవును. దీంట్లోనే పాలపొడి కాస్త ఫ్రై అయితే చాలన్నమాట. ఒక ½ కప్ అంతా పాలు ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా వేసేసుకోవచ్చు. దీంట్లో సో మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. ఒక మంచి ఇది ఏంటంటే నెయ్యి తాగేటప్పుడు వస్తుంది కదా, అలా మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే పన్నీర్ నెయ్యితో ఆల్రెడీ నెయ్యి కూడా వేసాము, పన్నీర్ కూడా వేయించుకుంటున్నాం కదా, అందువల్ల. కోకోనట్ మిల్క్ పౌడర్, కొబ్బరి పాలపొడి రెండు కలిపారా? లేదు, మనకి దొరకడమే అలా దొరుకుతుంది అనమాట ఈ మధ్య. కొబ్బరి పాలపొడి, జీడిపప్పు పౌడర్, దీనికి సరిపడా పంచదార పౌడర్. స్వీట్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే పన్నీర్ కూడా కొంచెం స్వీట్ గానే ఉంటుంది, పాలపొడి వేసాము, సో కొంచెం తక్కువనే పడుతుంది, చూసుకొని మనం వేసాము. ఇప్పుడు ఈ వేడి మీద చక్కగా మనం ఫస్ట్ కలుపుకోవాలన్నమాట. కొంచెం అవసరం పడితే నెయ్యి వేసుకో. సో అది మనకు ముద్దలా అవ్వాలి అనుకుంటే మనం నెయ్యి వేసుకొని చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, ఒక స్పూన్. జస్ట్ నార్మల్ రోల్స్ లాగా చేస్తాం. బాదం పప్పు, పిస్తా పప్పు ఒకటి మధ్యలో బాదం పప్పు పెట్టి అటు ఇటు మనం గ్రీన్ పిస్తా. ఓకే, సో అలా గార్నిష్ చేయాలన్నమాట. సో ప్రవీణ గారు చక్కగా
ఇండిపెండెన్స్ డే స్పెషల్ పన్నీర్ మఖానా రోల్స్ రెడీ అయిపోయినాయి. మీరు టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే వనమాల గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ ప్రవీణ గారు. పన్నీర్ మఖానా రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, మఖానా పౌడర్, నెయ్యి, జీడిపప్పు పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, కోకోనట్ మిల్క్ పౌడర్, బ్రెడ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, పాలు. పన్నీర్ మఖానా రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పూల్ మఖానా పొడిని వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో వైట్ బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత తురిమిన పన్నీర్ని కూడా వేసుకొని కొద్దిగా పాల పొడి వేసి బాగా ఫ్రై అవనిచ్చి దానిలో కొద్దిగా పాలు పోసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో మరలా కొద్దిగా కొబ్బరి పాల పొడి, జీడిపప్పు పొడి, కొంచెం పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని రోల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పిస్తా పప్పులు, బాదం పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ మఖానా రోల్స్ రెడీ.